రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? మళ్ళీ జగనన్నే అన్న. జగనన్న అంటే బోలెడు పథకాలు ఇచ్చారు కదా, బోలెడు పథకాలు. మన అమ్మఒడి ఒకటి, మన ఏదన్నా అగ్రిగోల్డ్ కూడా బోలెడు డబ్బులు ఇచ్చారు, బోలంతా చేశారు. మళ్ళీ ఆయనే సీఎం కావాలి మనకి. ఇక్కడ మనకు అన్నారు వంశీ గారు పక్కా రెండు దీన్ని కొట్లు లేవు. మళ్ళీ గుడివాడ కడవల అని వీళ్ళు కొట్లు లేవు, పక్కగా నిలుగుని వచ్చేస్తాయి. బోలెడు పథకాలు, బోలెడు పళ్ళు, మంచి పళ్ళు, బోలెని చాలా వరకు చాలా పని చేశారు. అసలు అభివృద్ధి ఏం జరగట్లేదు అన్న. వాళ్ళు పట్టణంలో ఉంటారు, అభివృద్ధిలో ఏం కావాలన్నా? అమరావతి మనకి అమరావతి అన్నారు, ఇవి మనం వెళ్తామా చెప్పన్నా? మళ్ళీ హైదరాబాద్ మొత్తం ఆడు ఎంగేశారు, కేసీఆర్ గారు ఎంగేశారు మొత్తం వాళ్ళు. అది మనకి ఎందుకు అమరావతి పని ఉంది? మన అభివృద్ధి ఏం కావాలి? మనకు అభివృద్ధి అండి ఈ సాధలేదా? ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, బోలంది మంది బోలంది పథకాలు బోలంది ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చారు మనకి? స్థలాలు ఇచ్చారు చక్కగా బోలంది. వాళ్ళు బయట అద్దెకి వెళ్ళాలంటే 10,000 అద్దె దిగేస్తున్నారు, ఒక రూమ్ వచ్చి 10,000 దిగేస్తున్నారు. ఇప్పుడు బోలంది స్థలాలకి ఇచ్చి బోలంది బాగా చాలా వరకు పంచుకోవాలన్న మన జగనన్న గారు మళ్ళీ సీఎం అవుతారన్న. అవే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు మీదే ఉంది. అందరు ప్రతి వారు అది అంటున్నారు, అది చెప్పలేము ఇంకా. అంటే ఇప్పుడున్న జగన్ పరిపాలన మీద మీ అభిప్రాయం? అంటే కొన్ని పనులు మంచిగా చేస్తున్నాడు, తప్పేం లేదు. అదే బడ్జెట్ లేదు కాడు, మరి అప్పులు తెస్తున్నాడు, ఏం చేస్తాం? కొంతమందికి ఏమో విరుద్ధంగా ఉంది, కొంతమంది ఏమో మంచిగా అంటున్నారు, అది అట్లా ఉంది. బాబాయ్ చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఎందుకని? మా ఊర్లో అట్టే పడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఏం అభివృద్ధి జరగలేదు? మాకు పెరిగింది, మాకు బాగా ఇచ్చాడు, శుభ్రంగా ఇస్తున్నాడు, పింఛన్లు వస్తున్నాయి, నెల పొద్దున్న తెల్లారి ముందు వచ్చి మాకు ఇస్తున్నారు, తీసుకుంటున్నాము. మాకు ఆ నెల వచ్చే చక్కగా ముందుకి నేను టెంట్ వేయించుకున్నాను, టెంట్ వేయించుకున్న నెలలకు వస్తాయి, వచ్చిన డబ్బులు నాకు జతకి ఇంకొద్దిగా వేసుకొని నెలకు సరిపడా ముందు తెచ్చుకున్నా, శుభ్రంగా బతుకుతున్నా. అది నా పని, నాకు ఇబ్బంది ఏమి లేదు. ఆయన అవుతారు, మా ఊట్లో ఆయనకే వేపిస్తా. చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కరోనాలో 2 సంవత్సరాలు ఆదుకున్నాడు జనాన్ని, నరసింహరెడ్డి సీఎం అయిన గుండె గల్ల మగవాడు. నీలవ సంజీవరెడ్డి కానీ చూసాం ముఖ్యమంత్రిని, ఇట చేసిన మంత్రి ఏం మంత్రి కనపడదు నాకంటే. నాకు 79 సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు. అలాంటిది మళ్ళీ సంవత్సరంన్నర నుంచి ఉచితంగా బియ్యమే తినమంటున్నాడు. మీరు ఎంతైనా తినండి, పక్కా వైఎస్ఆర్ పార్టీ మేము. అసలు అలాంటి ముఖ్యమంత్రి ఇక దొరకడు బాబు, ఇక మళ్ళీ తప్పాడు, ఇక దొరకడు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక అనా కూడా ఎవరు చూడరు జనాన్ని. అలాంటి ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కానీ అభివృద్ధి అనేది ఏం జరగలేదు. ఆయన పెట్టినవన్నీ ఖచ్చితంగా మాకు అందేస్తుంది. అంటే రోడ్లు బాగోలేదని అంటున్నారు. రోడ్ల సంగతి అంటే మరి ఎక్కడైనా చెడిపోయినాయో మేము చూడడం కాదు, ఊళ్ళన్నీ మా ఊళ్ళో బాగానే ఉన్నాయి రోడ్లు ఏమండి. అది ఎక్కడో ఉంటే ఉండేమో లేవు అని మేము అంటలా. అన్నీ ఒకనాడు అయిపోవాలంటే ఎట్టయితే మన ఇంట్లో ఒకనాడు చదువుకోలేము మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెంచేశారు, నిత్యావసర సరుకులు. అంతకుముందు చాలా పెరిగినాయి, అంతకుముందు ఈ ప్రభుత్వం లేకముందు చాలా పెరిగినాయి. ఆయనే మగవాళ్ళు ధనిక పార్టీకి అది లేబని చూసే పార్టీ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన మీద 10 మంది వచ్చినా కానీ ఒక్కడే నించొని గెలుచుకున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి అన్నమాట. ఇలాంటి ముఖ్యమంత్రి ఇక దొరకడు. నేను స్వాతంత్రం వచ్చి కానీ చూశాను, నీలవ సంజీవరెడ్డి కానీ ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేడు. అన్న, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? రాబోయే 2024 సంవత్సరాల్లో మేము అనుకున్న ప్రకారం అయితే ఖచ్చితంగా సిబిఎన్ అనగా నారా చంద్రబాబు నాయుడు అవసరం కోరుకున్నాం. ఎందుకంటే జగన్ ప్రభుత్వం గారు అయితే నాకైతే ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు. అదేవిధంగా జనాలు చేశారని చెప్పుకుంటున్నారు కానీ సగానికి ప్రభుత్వాల్లో పథకాల్లో చాలామందికి అందలేదు. చాలామంది చెప్పుకుంటున్నారు ఏంటంటే జగన్ గారు ఒకసారి అవకాశం ఇచ్చి చాలా చేద్దాం అనుకున్నారు. మేము చాలా చేశాను. నేను కూడా లాస్ట్ టైం కూడా
జగన్ గారికి ఓటు వేసాము. మా ఇంట్లో 9 ఓట్లు ఉన్నాయి. 9 ఓట్లలో 8 ఓట్లు జగన్ గారికి ప్రభుత్వానికి వేసాము. న్యాయం అయితే జరగలేదు. ఈసారి ఖచ్చితంగా జనసేన ప్రభుత్వం ప్లస్ కూటమి ప్రకారంగా వచ్చేవాటికి టీడీపీ ప్రభుత్వం ఇద్దరు కలిసి గెలుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా సిబిఎన్ ప్రభుత్వం వస్తే ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగిద్దని మేము కోరుకుంటున్నాం. బాబాయ్ చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఏమంటే ఎవరు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా మేము వేసేది మాత్రం రాజశేఖర రెడ్డికి ఓటేస్తాం. అది ఎందుకంటే మాకు మంచి చేశాడు, నా పెన్షన్ ఇచ్చాడు, ఇళ్ల స్థలం ఇచ్చాడు. అది ఆ మంచితనం. నేను వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ అయితేనే బాగుంటుంది. ఎందుకనంటే ఏం చెప్పమన్నా, అదంతే ఆయన మీద అభిమానం. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏమీ బాగాలేదంటారా? ఏం చేశారే అన్న అభివృద్ధి అన్న? అసలు ఏం జరిగిందని ఏదన్నా చేస్తే అభివృద్ధి అంటారు. ఏదో రోడ్లో మున్సిపాలిటీని పెట్టి రోడ్లు ఉడినందుకు మాత్రం అభివృద్ధి అవ్వదుగా. అది అంతే. ఆయన పెద్ద ఏం బేకలే. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుండిద్ది. ఎందుకంటే సేవ చేయాలని గట్టిగా అనుకుంటున్నాడు. ఈసారి ఆయనకి అవకాశం ఇస్తారంటారు? ఖచ్చితంగా ఇస్తారు. పోయిన ఎలక్షన్లకి అయితే అవలా, ఈ ఎలక్షన్లకి అయితే ఖచ్చితంగా అవుతుంది కూడా. ఒకవేళ టీడీపీ గెలిచినా సరే అధికారం చేతిలోకి వచ్చిద్దిగా. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు బాబాయ్? జగన్ అన్న ఎందుకనే? పేదవాళ్ళకు ఆయనే అన్నం పెట్టేది. ఆయన పేదవాళ్ళకి పెట్టేది ఆయనే. ఇస్త్రీ వాళ్ళకి ఎత్తున్నాడు, ఆటో వాళ్ళకి ఎత్తున్నాడు. మరి ఒకటి కాదు, పెన్షన్ రూపాయి ఇవాళ రేపు జనవరి వస్తే 3000 ఎత్తున్నాడు. ఇళ్ళ స్థలాలు 70 లక్షలు కొన్నాడు. ఇక్కడ 1 ఎకరం 70 లక్షలు. ఎవరైనా కొన్నాడా? పావులు ఇచ్చిన వాళ్ళు లేరు. మరి ఆయన పెడుతున్నాడు మహానుభావుడు. రావాలి, వస్తాం కాదు, రావాలి రావాలి రావాలి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంటుందండి. ఎందుకంటే పేదవాళ్ళకి కానీ అందరికీ అనుకూలంగా చేస్తాడు. అంటే ఇప్పుడు జగన్ గారు కూడా చేస్తున్నారు కదా అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. చేస్తాడు. ముసలి వాళ్ళకి డబ్బులు పిచ్చి మందు అమ్మి జనం నరాలు బేక్కొచ్చి చేస్తున్నారు. అదండి పరిపాలన బాగలేదు. పరిపాలన బాగలేదు. మందు తాగే వాళ్ళని అన్యాయం చేస్తాడు. అంటే మద్యం రేట్లు పెంచి, మందు రేటు పెంచి దాంట్లో ఆయుషాలు ఎక్కువ వేసి నరాలు పశ్చిమాతాలు ఆ రకంగా జరుగుతుంది. జనం అనాథులు కూలి చేసుకునే వాళ్ళు చచ్చిపోతున్నారు. పని చేసేవాళ్ళు ఎప్పుడైనా ఏదో సాయంత్రానికి కొద్దిగా మందు తాగాల, ఒళ్ళు నొప్పులని తాగుతారు. ఆ తాగిన వల్ల మందు షాకొచ్చి నరాలు బెక్కొచ్చి జనం దెబ్బతింటున్నారు. అది ఆ మత్తుకు అలవాటు పడ్డవాళ్ళు ఎవరు మందు ఆపలేరు. నేను ఆపుతాను అంటున్నా. ఆయన ఏం ఆపుతాడు? ఆయన ఆపలేడు. ఎవరు అలవాటు వాళ్ళది. ఎవరిది? అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంటారు. ఆయన ప్రభుత్వంలో మంచి మందు అమ్మిండు. బాటర్ 100 రూపాయలు అమ్మిండు. పిచ్చి మందు కానీ అమ్మిండు. 30 రూపాయలు అట్లా అమ్మిండు. ఎవరు తాగేది వాళ్ళు తాగారు. బాగుంది. మనుషులకు ఆరోగ్యం బాగుంది. అది ఈ మందు వచ్చిన బీపీలు రావటం, కాళ్ళు చేతులు గుంజకు రావటం, నరాలు పడిపోవటం, పచ్చిపోతాలు రావటం, నరాలు షేకు రావటం. అంటే కల్తీ మద్యం ఎక్కువ వచ్చేసింది. కల్తీ మందు ఎక్కువ వచ్చింది. 2 రోజులు గట్టిగా 3 రోజులు మందు తాగితే 3వ రోజు అన్నం తినలేరు. నోరంతా సేదు ఎక్కిపోతుంది. అది అయితే ఇంకా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు వస్తేనే ఆ మందు అయితేనే జనం బాగుంటుందని అనుకుంటున్నాను.